ఓం శ్రీ గురుభ్యో నమః. అరహ ఓం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధాపతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. మరి ఈ సెప్టెంబర్ 16, 17వ తారీఖు రోజు ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాయి, మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా గ్రహ సంచారం తెలుసుకున్నట్టయితే, మరి వృషభ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవి, బుధులు, అదేవిధంగా కన్యరాశిలో కేతువు, శుక్రుడు, కుంభరాశిలో శని, చంద్రుడు, మీనారాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈ యొక్క 2 రోజులు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి శుభవార్త వింటారు, అదేవిధంగా మంచి పనులు చేస్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు గానిస్తారు, అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు, అనుకున్నంత విధంగా ప్రతి పనిలో కూడా మీకు సానుకూలత లభిస్తుంది, శుభవార్త వింటారు, కుటుంబ సౌఖ్యం, అదేవిధంగా అన్నిటా కూడా లాభం పొందుతారు. ఎవరైతే మీ యొక్క కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారో వారు వారి యొక్క వృత్తి లోపల కొద్దిపాటి లాభాన్ని చూసే అవకాశం అయితే అధికంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా చేపట్టిన ప్రతి పనిలో సానుకూలత ఉంటుంది, అదేవిధంగా మరి శుభవార్త వింటారు, అభివృద్ధి, విందు భోజనము, దాంతోపాటుగా మానసిక ఉల్లాసం కూడా ఉండే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి స్థానచలనం, అదేవిధంగా అనుకున్న విధంగా పనులనేటి ముందుకు వెళ్లకుండా కొద్దిపాటి ఆటంకాలు రావడం, నమ్మిన వారు మోసం చేయడం, దాంతోపాటుగా కొద్దిపాటి మానసిక బాధపడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి జీర్ణ బాధ, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, కార్యాలలో ఆటంకాలు రావడం, అనుకున్నంతగా ముందుకు వెళ్ళలేకపోవడం, మీ యొక్క పేరు ఏదైతే మంచి పేరు ఉంటుందో అది కూడా కొద్దిగా చెడిపోవడము, నమ్మిన వారు కొద్దిగా మోసం చేయడము, ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం అధికంగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అన్నిటా లాభం, అదేవిధంగా అభివృద్ధి ఉంటుంది, స్త్రీ సౌఖ్యము, మనోల్లాసము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, దాంతోపాటుగా కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు చేసుకోవడం కూడా అధికంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. మరి కన్యారాశి వారు పుణ్యకార్యాలు చేస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు. ఏదైతే మీరు గృహము కానీ స్థలం కానీ కొనుగోలు చేసుకుందామని చెప్పేసి మరి ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తూ ఉన్నాయో అలాంటి పనులన్నీ కూడా మరి విజయవంతంగా ముందుకు రావడము, విజయవంతంగా జరగడము, అదేవిధంగా ఆరోగ్యము, ధనలాభము, వస్తులాభము, గృహము లోపట ఒక శుభకార్య నిర్వహణ చేసే అవకాశం అధికంగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మనశ్చింత, ధన నష్టము, మానసిక బాధ, ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు విలువ తగ్గడము, మరి ఇంటిలోని భార్య పిల్లలు కూడా మిమ్మల్ని లెక్క చేయకపోవడము, అనవసరంగా వృధాగా డబ్బు ఖర్చు పెట్టడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి వారి యొక్క మతిమరుపు వలన సమస్యను రావడము, అలసట, ధననాశనము, ఆరోగ్య సమస్యలు, సమాజంలో గౌరవం తగ్గడము, వారి యొక్క మాటకు ఎవరు కూడా లెక్క చేయకపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం అనేది అధికంగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారికి స్త్రీ సౌఖ్యము, మరి ఆడపడుచుల యొక్క ప్రేమను పొందుతారు, మరి ధనాదాయము, ధనలాభము, వస్తులాభము, చేపట్టిన ప్రతి కార్యాలలో కూడా విజయము సాధించడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, మనశ్శాంతి అన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. తదుపరి మకర రాశి.
మరి మకర రాశి వారికి ధన నష్టము, వ్యవహార నష్టము, శత్రుబుద్ధి, అదేవిధంగా మనశ్శాంతి లేకపోవడము, ప్రతి పనిలో కూడా కొద్దిపాటి ఆటంకాలు రావడము, వస్తునాశనము, ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా మంచివారు అని చెప్పేసి పొగిడారో వారే మిమ్మల్ని చెడ్డవారి కింద తీసుకోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది. తదుపరి కుంభరాశి. మరి కుంభరాశి వారు నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము, ఆభరణ లాభము, వస్తు లాభము, అదేవిధంగా అన్నిట్లా లాభము చేకూరడము, మరి పేరు ప్రఖ్యాతలు రాణిస్తారు, ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తారు, మీ యొక్క మాటకి సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేకపోవడము, అధికంగా ధనము అనవసరమైన వాటికి వృధాగా ఖర్చు పెట్టడము, మానసిక ఆనందం తగ్గి గొడవలకు వెళ్ళడము, అకారణ శత్రువులు పెరగడము, నమ్మించిన వారు మోసం చేసే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.